కేసులో ఊహించని ట్విస్ట్. విజయవాడ రైల్వే స్టేషన్ లో 3 ఏళ్ల కుమార్తె శ్రావణిని 5,000కు కన్న కూతుర్ని అమ్మేసిన కసాయి తండ్రి. పాపను కొన్న వాళ్ళు భిక్షాటన కోసం రాజమండ్రి తీసుకెళ్తుండగా పట్టుకున్న రైల్వే పోలీసులు. పాపను తల్లికి అప్పచెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గంటల వ్యవధిలోనే శ్రావణి కేసులు ఛేదించిన పోలీసులు. ఉదయానికి మేము పాపను ట్రేస్ చేయడం జరిగింది. పాప ముగ్గురు పాపలు ఎవరైతే ఉన్నారో ఇతను ఈవిడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఈవిడ అతనితో డిస్కట్ అయిపోయి వాళ్ళ ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి వచ్చేసింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఈ అమ్మాయి జరగదు. అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరైతే బొల్ల శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సహజీవనం చేస్తూ ఈ పాపతో గెయిన్ అవుదాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. సో ఎందుకు కంప్లైంట్ చేశాడంటే ఈ పాప లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది, అక్కడ గ్రామస్తులు అడుగుతారు, నన్ను ఏదో ఒకటి చేస్తారనే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది. అతను చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము 2 యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.